హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మార్నింగే కాఫీతో డే స్టార్ట్ చేసేసాము. కాఫీ తాగిన తర్వాత ఇంకా వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇవాళ జస్ట్ వెజిటబుల్ పులావ్ మాత్రం చేస్తున్నాను. అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది లేవడం. సో అందుకని చెప్పి వెజిటబుల్ పులావ్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇంకా పులావ్ చేస్తున్నావు కదమ్మా, సేమియా కూడా చేయవా అని అడిగాడు మా బాబు. సేమియా సగ్గుబియ్యం కలిపి చేస్తే వాడికి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు పులావ్ చేసుకున్నా మేము ఈ సగ్గుబియ్యం పాయసం కూడా చేసుకుంటాము. అంటే కొంచెం సేమియా, కొంచెం నానబెట్టిన సగ్గుబియ్యం కలిపి. సరే, బాక్స్కి కూడా బాగుంటుందా అని అంటే, లేదు తీసుకెళ్తాను, స్నాక్ టైంలో తినేస్తాను అన్నాడు. అందుకని కొంచెం ప్రిపరేషన్స్ చేస్తున్నాను దానికోసం కూడా. ముందైతే అది చేసేసాను. అదైతే కంప్లీట్గా నేను మిల్క్ మేడ్తో చేశాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ మేడ్తో చేస్తే, షుగర్ కానీ బెల్లం కానీ వేసేదానికంటే కూడా. పైగా సేమియాలో మనం బెల్లం ఎక్కువగా యూజ్ చేయము, షుగరే యూజ్ చేస్తాము. అందుకని చెప్పి నేను మిల్క్ మేడ్ వేసాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇలా వేడిగా తినేదానికంటే కూడా కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది తింటే డిజర్ట్లా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్లో చేసేస్తున్నాను, కుక్కర్లో. అది కూడా చెప్పాను కదా ఆల్రెడీ, కాస్త లేట్ అయిపోయింది ఇవాళ. అందుకని సింపుల్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, ఆయిల్లో వేసేసాను. అంటే ఇవాళ డ్రై ఇంగ్రీడియంట్స్ మసాలాస్ ఏమీ వేయలేదన్నమాట. నా దగ్గర ఆచి బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది, అది కూడా వేసి చేస్తానన్నమాట. లేదంటే నేను కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసి మసాలా చేసుకొని అలా కూడా చేస్తానన్నమాట. బట్ ఇవాళ టైం లేదు కాబట్టి చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను. అవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనకు కావాల్సిన మసాలా అంటే ఉప్పు, తర్వాత ఆచి బిర్యానీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి బయట. చాలా బాగుంటుంది, అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది వేసేస్తే ఇంకా రైస్ వేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే వన్ పాట్ రెసిపీ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. టేస్ట్ అయితే దీనివల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది వేసాను. తర్వాత ఏమో రైస్ కూడా కడిగేసి వేసేసాను అనమాట. ఇలా చేయడం అసలు చాలా 2 minutes ప్రాసెస్. చాలా ఈజీగా అయిపోతుంది. వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేస్తే చాలా ఈజీగా కుక్కర్ పెట్టేయచ్చు. ఇంకా సాల్ట్, బిర్యానీ మసాలా పౌడర్ అనమాట ఇది. ఇది నేను తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. ఎవ్రీ మంత్లీ ఒక 2-3 ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు టైం ఉండదు, స్పెషల్గా చేయడానికి అవ్వదు అనమాట. బట్ ఇలా అయితే ఈజీగా చేసేయచ్చు, తినడానికి కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఆ మసాలా కూడా వేసేసి నేను కుక్కర్ మూత పెట్టేశాను. ఈ వడల పిండి రాత్రి రుబ్బిందనమాట, కొంచెం ఉంచేసాను నేనే, మార్నింగ్ వేయచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దాంతో గారెలు చేసేస్తున్నాను. గారెలో వడలో ఏదో ఒకటి అనమాట. అంటే నాకు తెలిసి దీన్ని గారెలే అంటారు అనుకుంటా. వడలు అంటే మనం మసాలాగా వడలు చేసుకుంటాం కదా, అవి అయి ఉండొచ్చు. వడలు వేసేస్తున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నూనెది ఏం పీల్చలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా బాక్స్లోకి ఇవాళ బిర్యానీ, వెజిటబుల్ పులావు, ఇంకా వడలు, సేమియా అనమాట. టైం తక్కువ ఉన్నా కూడా చాలా మంచిగా రెసిపీస్ అయితే అయ్యాయి. చాలా బాగా నచ్చాయి మా హస్బెండ్కి, మా బాబుకి కూడా ఇష్టంగా తిన్నారు వాళ్ళు. ఒక్కొక్కసారి టైం ఉండట్లేదు, టైం అయిపోయింది అనుకుంటాం, కానీ అలాంటప్పుడే ఎక్కువ వెరైటీస్ అయిపోతాయి. సరే, ఈ కొద్దిగా చేసేద్దాం అన్నట్టు. సో ఇవాళ కూడా నాకు అలాగే జరిగిందనమాట. ఇంకా ఇద్దరికి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే వాళ్ళిద్దరూ వెళ్ళారు. అప్పటి వరకు ఒక రకంగా పని అవుతుంది, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా పని స్టార్ట్ అవుతుంది. అంటే బట్టలు అవి మడతలు పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా. నేను ఇవి 2 days అయిపోయింది బట్టలు ఆరేసాను, బట్ అస్సలు మడతలు పెట్టడం కుదరలేదు. నిన్న నైట్ అంతా పిండి రుబ్బుకోవడం, తర్వాత వడలు వేసుకోవడం, చట్నీ చేసుకోవడం బాగా లేట్ అయిపోయింది. ఈవినింగ్ కూడా అస్సలు కుదరలేదనమాట. అందుకని చెప్పి వీళ్ళు వెళ్ళిన వెంటనే ఫస్ట్ బట్టలు అవి మడతలు పెట్టేస్తున్నాను. అలాగే ఇస్త్రీకి కావాల్సిన బట్టలన్నీ కూడా వేరు చేసేస్తాను అనమాట. ఇక్కడే మాకు లోపలికి తీసుకెళ్ళి బట్టలు సర్దితే ఒక రకమైన డస్ట్ పడిపోతుందేమో అనిపిస్తుంది ఇక్కడే. అందుకే బాల్కనీలో నేను మడతలు పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను తీయలేదు, వీళ్ళు తీస్తే మాత్రం ఇంట్లో పడేస్తారు. మా ఇంట్లో ఎవరికి బట్టలు మడత పెట్టడం గట్రా రాదు. ఇంట్లో పెట్టేస్తే ఒక సన్నని డస్ట్ ఏదో వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. నేనే కానీ తీసుకుంటే మాత్రం బాల్కనీలోనే అన్ని మడతలు పెట్టేస్తాను. ఆ తర్వాత కబోర్డ్స్లో తీసుకెళ్ళి దాచేస్తాను అనమాట. మాకు ఈ బట్టలు ఆరేసుకునే ర్యాక్స్ ఉన్నాయి కదా, ర్యాక్స్ కాదు రాడ్స్, ఇవి 6 ఉంటాయి అన్నమాట. 2 loads వరకు వేసేసుకోవచ్చు చాలా ఈజీగా.
2 సార్లు వాషింగ్ మిషన్ పెడితే సరిపోతుంది. మొత్తం 6 రాడ్స్‌కి సరిపోతాయి. ఇంకా ఎక్కువైతే మాత్రం ఒక్కొక్కసారి అవ్వదనమాట. సో, ఎట్ ఏ టైమ్ 2 సార్లు మాత్రమే వాష్ చేసి పెట్టుకోవాలి వాషింగ్ మిషన్‌లో. బట్టలు మడతలు పెట్టడము, ఐరన్ బట్టలు అవి సర్దుకోవడం ఇవన్నీ అయితే సగం పని అవుతుంది మార్నింగ్ టైమ్స్లో మాత్రంకి. ఇంకా మా బాబు వచ్చిన దగ్గర నుంచి మరి ఏ పని అవ్వదన్నమాట. వాడు స్కూల్ నుంచి రాగానే చాలాసేపు ముచ్చట్లు పెడతాడు. ఇలా జరిగింది, అలా జరిగింది, అరిగింది అవన్నీ చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ ట్యూషన్కి వెళ్ళడాలు, ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్. మార్నింగ్ అయితే అయినట్టు ఈ పనులు, మార్నింగ్ అవ్వకపోతే ఇంకా అసలు అవ్వవు అనమాట. సో కొంచెం ఏమంటారు, బద్ధకం చేయకుండా మార్నింగే వెళ్ళిన వెంటనే మాత్రం స్టార్ట్ చేసేస్తాను. బట్టలు మడత పెట్టడం మాత్రం అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఈ పని అస్సలు నచ్చదు. సామాన్లు సర్దడం ఒకటి, బట్టలు మడత పెట్టడం ఒకటి, 2 పనులు నాకు అస్సలు నచ్చని పనులు అనమాట. నచ్చని పనులు నేను కొంచెం క్విక్గా చేసేస్తాను. గబగబా అయిపోతే ఒక పని అయిపోతుంది, ఫ్రీగా ఉండొచ్చు అనే లెక్కలో నేను ఏం చేస్తానంటే క్విక్గా చేసేయడం స్టార్ట్ చేసేస్తాను. పైగా నేను ఏదో ఒక మ్యూజిక్ కానీ లేదంటే అమృతం సీరియల్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటూ నచ్చని పనులు చేస్తాను. కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, దొండకాయలు తరగడాలు ఇటువంటివి కూడా కొన్ని నాకు నచ్చవు. అలాంటప్పుడు ఏంటంటే నాకు నచ్చిన సీరియల్ కానీ లేదంటే ఏదైనా షో కానీ, అమృతం సీరియల్ ఎక్కువగా చూస్తాను కాబట్టి అది కానీ లేదంటే పాటలు కానీ ఏదైనా పెట్టుకొని ఈ ఇష్టం లేని పనిని ఇష్టంగా చేసేస్తాను అనమాట. ఇంట్లో చాలామంది మనలో అలాగే చేస్తూ ఉంటాం కదా. కొన్ని పనులు నచ్చవు, అంటే నచ్చాలని లేదు కదా అన్ని పనులు, కానీ చేయక తప్పదు. అలాంటప్పుడు నచ్చిన పని ఒకటి చేస్తూ ఒకటి వింటూ నచ్చిన పని చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. బట్టలు కూడా సర్దేస్తున్నాను. నిన్న సాయంత్రమే మాకు వాచ్మెన్ తెచ్చి ఇచ్చారనమాట బట్టలు. మాకు కిందే వాచ్మెన్ ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచేసి ఐరన్కి ఇచ్చేస్తే వెంటనే చేసేసి ఇచ్చేస్తారు. సో ఇచ్చిన వెంటనే కూడా వేటికవి ఎవరికి వాళ్ళవి వేరు చేసేసి అవి కూడా సర్దేస్తున్నాను. వీళ్ళు వెళ్ళిన తర్వాత 2-3 అవర్స్ వరకు ఈ పనులు ఉంటూనే ఉంటాయి. అసలు రిలాక్సేషన్ అంటే అసలు మనకి కుదరదు కదా. హౌస్ వైఫ్స్కి నిరంతరం పని ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైనా ఒక రోజు అన్ని పనులు ఇలాంటి పనులు లేనప్పుడు ఉదయం క్విక్గా వంట అయినప్పుడు దొరుకుతుంది, కానీ ఇంచుమించు వారంలో 4-5 రోజులు మాత్రం ఇటువంటి పనులు ఉంటూనే ఉంటాయి. జనరల్గా హస్బెండ్స్ అనుకుంటూ ఉంటారు అసలు అంత ఈజీగానే ఉంటుంది పని, వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయిపోతారు వీళ్ళు అని అనుకుంటారు, కానీ చూసారు కదా అసలు ఖాళీ ఉండదు. ఇంతకన్నా ఎక్కువ పనులు చేస్తారు చాలామంది. నేను బట్టలు సర్దేలోగా ఇక్కడ వాషింగ్ మిషన్ ఆల్రెడీ వాటర్ నింపేసి వెళ్ళాను అనమాట. అంటే ఒక పని అయ్యేలోగా ఇంకో పని చేసుకుంటూ ఉంటేనే కొంచెం వేరంగా తెగులుతాయి పనులు. నేను ఇందాకలా బట్టలు మడతలు పెట్టేసిన తర్వాత దీంట్లో ఒక వాటర్ నింపేసాను. నింపడానికి కొళాయి పెట్టేసి అక్కడ ఐరన్ బట్టలన్నీ సర్దేశాను అనమాట. ఈలోగా ఇదైతే నిండింది. ఇందులో ఏమో ఇంకా డిటర్జెంట్ అవన్నీ వేసేసి వాషింగ్కి పెట్టేస్తాను. ఇది వాషింగ్ అయ్యేలోగా 15 మినిట్స్ అయితే పడుతుంది కదా. ఈలోగా నేను ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ పట్టడం అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఒక పని అయ్యేలోగా ఇంకో పని అయ్యేలోగా ఇంకో పని చేసుకుంటేనే అట్లీస్ట్ కాసేపు అయినా పని వేరంగా అయ్యి రిలాక్సేషన్ దొరుకుతుంది. వాటర్ బాటిల్స్ అన్నీ డే మొత్తంలో ఒకసారి ఫిల్ చేస్తాను నేను. సాయంత్రం వీళ్ళు రాగానే ఇంకా మొదలు పెడతారు తాగడమే అనమాట. ఇంకా తాగేసి బాటిల్స్ బయట విసిరేస్తూ ఉంటారు. అవి తీసుకొచ్చి మళ్ళీ మార్నింగే పెడతాను నేను. ఎండాకాలం కదా, ఇంక ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోవడం నెససరీ అయిపోయింది. ఆ తర్వాత మా పాలు కూడా వచ్చాయి. ఈలోగా నేను పాలు వచ్చిన తర్వాతే ఇంకా ముందు రోజు మిగిలిన పాలని తోడు పెడతానమాట. ఎందుకంటే ఎవరైనా వచ్చినా సడన్గా కాఫీ అది కలపడానికి పాలు ఉండకపోతే ఇబ్బంది కదా. అందువల్ల మా పాలబ్బాయి పాలు తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత పాత పాలు అయితే తోడు పెట్టేసి పక్కకు పెడతాను. ఎండాకాలమే కాబట్టి వేరంగానే తోడుకుంటాయి. చలికాలంలో మాత్రం కొంచెం తోడు కోసం ఇబ్బంది అయిపోతూ ఉండేది, అంటే వేరంగా తోడుకో కదా, అందువల్ల. ఇప్పుడేమో ఇంకా ఇందాక బట్టలు మడత పెట్టాను కదా, వాటిలో కిచెన్ టవల్స్ ఏవైనా ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అయితే అవేమో మడతలు పెట్టేసి కబోర్డ్లో పెట్టేసుకుంటాను, బాస్కెట్లో పెట్టేసుకొని. ఈలోగా ఇంకా ఈవినింగ్ టైం కూడా అయిపోయింది. మా బాబు కోసం ఇంకా స్నాక్స్ రెడీ చేద్దామని చెప్పేసి సగ్గుబియ్యం నానబెట్టాను. ఆఫ్టర్నూనే సగ్గుబియ్యం నానబెట్టేసి పొటాటోస్ బాయిల్ చేసేసి ఉంచాను. ఈ రెండింటినీ కలిపేసి ఒక స్నాక్ రెడీ చేస్తున్నాను అనమాట. సాయంత్రం రాగానే ఏదైనా స్నాక్ అయితే పిల్లలు కోరుకుంటారు కదా పాపం. ఇంకేమైనా జనరల్గా ఏదైనా కొంచెం అన్నం ఉంది తినేరా నాన్న అంటే చిన్నప్పుడు తినేవాడు, కానీ ఇప్పుడు అసలు తింటం లేదు వాడు. ఏదో ఒక వెరైటీ స్నాక్స్ అయితే కావాలి. ఇడ్లీ దోశ ఉన్నా కూడా తింటాడు. అయితే ఇది రెసిపీ ఏంటంటే
ఏంటంటే నానబెట్టిన సగ్గుబియ్యం అలాగే బాయిల్ చేసిన పొటాటోస్ బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుని కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, కాస్త ఉప్పు, చాట్ మసాలా, కారం అన్నీ వేసేసి ఒక డోలో తయారు చేసుకోవాలన్నమాట. కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, అలాగే కాస్త కారం. ఇందులో ఇంకా మనకి ఏం కావాలన్నా వేసుకోవచ్చు, అంటే పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర అలా ఇండియా అంటున్నానంటే ఇండియన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. నేను మాత్రంకి సింపుల్ ఇంగ్రీడియంట్సే వేసేసి వీటినేమో కొన్ని బాల్స్ లాగా ఫ్రై చేస్తున్నాను, కొన్ని ఫింగర్స్ లాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఏదో ఒక వెరైటీ అనమాట. ఏదో ఒకటి పెడితే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నెక్స్ట్ ట్యూషన్కి వెళ్ళడం, తర్వాత నెక్స్ట్ హోంవర్క్స్ చేసుకోవడం చేసుకుంటారు పిల్లలు. మా బాబుకి మాత్రం ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా మాత్రం ఉండాలి. లేదు ఇడ్లీ దోశ అప్పుడప్పుడు బ్యాటర్ ఉంటుంది కదా, అప్పుడైతే అవి కూడా చేసేస్తాను నేను. బట్ ఇవాళ ఇడ్లీ బ్యాటర్ అది ఏం లేదనమాట. అందుకే ఒక స్నాక్లా ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. అయితే టేస్ట్ చాలా బాగా వచ్చాయి. నేను బాల్స్ చేసుకున్నాను కొన్ని, అందులో కొంచెం చీజ్ కూడా తురిమాను అనమాట. సో అవి ఒక టేస్ట్లో ఉన్నాయి, ఈ జస్ట్ ఫింగర్స్ ఏమో ఇవి ఒక టేస్ట్లో ఉన్నాయన్నమాట. ఇలా ఏదైనా ఎక్సైటింగ్గా ఉంటే మాత్రం మా బాబు వెంటనే ఫ్రెష్ అయిపోతాడు. ఫ్రెష్ అయిపోయి తినేయడానికి రెడీ అవుతాడు అనమాట. అలాగే నార్మల్ టిఫిన్ కానీ ఏదైనా ఉన్నది అంటే అంతగా ఇష్టపడ్డా అనమాట. లేట్గా రెడీ అవుతాడు ట్యూషన్కి వెళ్ళడానికి. అదిగో కొన్ని ఫింగర్స్లా చేసుకున్నాను కదా, ఇలా కొన్ని ఏమో బాల్స్లా చేసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అయితే ఇందులో కొంచెం చీజ్ తురిమేసి ఫ్రై చేశాను. ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్. అలా 2-3 బ్యాచెస్లో మొత్తం వేచేసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కోసం కొన్ని పంపించేశాను, కొన్ని మా బాబు అయితే తిన్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేశాడు, 2-3 టైమ్స్ తిన్నాడు. సో వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.